బ్యాడ్ థాట్స్ కానీ థాట్స్ కానీ మన మైండ్ లో ఎందుకు క్రియేట్ అవుతాయో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఏంటంటే మనం రియల్ లైఫ్ లో ఫేస్ చేస్తున్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్ కి ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలంటే జస్ట్ కమెంట్ లో ఆ టాపిక్ నేమ్ టైప్ చేయండి, నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో ఒక ఎగ్జాంపుల్ తో స్టార్ట్ చేస్తాను. దీంతో మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది అసలు మ్యాటర్ ఏంటి అని. మీ అందరికి మెమరీ కార్డ్ గురించి తెలుసు కదా, ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. మనకు నచ్చిన సాంగ్స్ కానీ, వీడియోస్ కానీ, ఇమేజెస్ కానీ, లేదంటే పీడిఎఫ్స్ కానీ ఏవి పంపించినా ఈ మెమరీ అనేది స్టోర్ చేసుకుంటుంది. దానికి తెలిసింది ఒకటే, నువ్వు పంపించిందల్లా స్టోర్ చేసుకోవడం. అది ఏదర్ గుడ్ కంటెంట్ అయినా అవ్వచ్చు, లేదంటే బ్యాడ్ కంటెంట్ అయినా అవ్వచ్చు. నువ్వు ఏది పంపించినా అది స్టోర్ చేసుకుంటుంది, అంతే. మన బ్రెయిన్ కూడా దాదాపు ఇలానే పనిచేస్తుంది. మనం చూసినవి, విన్నవి, రాసినవి, చదివినవి ఇవన్నీ మెమొరీ లాగా స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. ఒకసారి ఇప్పుడు మీరే ఆలోచించండి. చదువుకోవాలి, రీల్స్ చూడాలి అంటే మీ మైండ్ దేన్ని త్వరగా యాక్సెప్ట్ చేస్తుంది? ఆబ్వియస్లీ రీల్స్ చూడడాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. మనం చదవాలన్నా, ఏదైనా పని చేయాలన్నా మనకు బోర్ గా అనిపిస్తుంది, అలాగే ఇంట్రెస్ట్ కూడా రాదు. కానీ అదే రీల్స్ కానీ, షార్ట్స్ కానీ, రొమాంటిక్ వీడియోస్ కానీ చూడమంటే మనం గంటల తరబడి చూస్తూనే ఉంటాం. అలాంటి కంటెంట్ చూస్తున్నప్పుడు మన బ్రెయిన్ లో డోపమైన్ అనే రివార్డ్ కెమికల్ రిలీజ్ అవుతుంది. దాంతో మన బ్రెయిన్ కి ఆ కంటెంట్ నచ్చి మళ్ళీ మళ్ళీ అదే చూడాలి అని అనిపిస్తుంది. అంతేకాదు ఆ వీడియోస్ లో మనం చూసిన సీన్స్ కానీ, ఇమేజెస్ కానీ, కన్వర్జేషన్ కానీ మన బ్రెయిన్ లో స్టోర్ అయిపోతాయి. తర్వాత మనకు బయట అలాంటి సిచ్యువేషన్ కనిపించినా, లేదంటే ఎవరైనా ఆకర్షణీయంగా కనిపించినా మన మైండ్ లో బ్యాడ్ థాట్స్ కానీ, ఈ సెక్స్ థాట్స్ కానీ, రొమాంటిక్ థాట్స్ కానీ స్టార్ట్ అవుతాయి. అందుకే బాగా గుర్తుపెట్టుకోండి, మన బ్రెయిన్ కి ఏ కంటెంట్ అయితే వెళ్తుందో రేపు అదే మీ థాట్స్ గా తిరిగి వస్తుంది.